పెద్దవలస గ్రామ పెద్దలకు, చిన్నలకు, అలాగే గ్రామాన్ని నడిపించుచున్నటువంటి సర్పంచ్ గారికి కూడా, అనేక మంది దేవుని పిల్లలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో సంఘమంతటి తరపున మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాభివందనాలు, దేవుని యొక్క రక్షణ ఆనందపు శుభాకాంక్షలు మీకు కలుగునుగాక. దేవుని సంఘమా మరియు గ్రామ వాస్తవ్యులరా, ఈ స్వరం ఏంటి, వీరి యొక్క ఉద్దేశం ఏంటి, వీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సభ ద్వారా అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూసిన ప్రతి హృదయానికి కూడా చాలా సంక్షిప్తమైన సరళమైనటువంటి ఒక మాట దేవాది దేవుడు ఈ రాత్రి మన మధ్య చదివించాడు. ముఖ్యమైన మాట ఏంటి అంటే, గందరగోళం ఏమీ లేదు, గజిబిజి ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా మీ మధ్య చదివి వినిపించిన మాట ఏంటంటే, రక్తము చిందించకుండా ఏ పాపము పోదు అని కష్టపడి చెప్పవచ్చును, పరిశీలించి చెప్పవచ్చును, కొంచెం ఆలోచించి చెప్పవచ్చును అని ఏ గ్రంథములో కూడా లేదు. ఇప్పుడు మేము చదివిన బైబిల్ గ్రంథములో కూడా లేదు. ఏ పాపమునకు క్షమాపణ దొరకాలన్నా, ఎలాంటి దోషమునకు పరిహారము దొరకాలన్నా, ఎలాంటి భయంకరమైనటువంటి దుష్టత్వమునకు, కీడుకు, దోషమునకు ప్రాయశ్చిత్తము కలగాలన్నా సర్వలోక మత గ్రంథాలు, అంతకంటే చాలా ప్రాముఖ్యముగా సత్యవేద గ్రంథము అయిన బైబిలు గ్రంథము అత్యంత స్పష్టంగా సెలవిస్తున్నాయి. అవేంటంటే, రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఊరకనే మూలలో కూర్చొని ప్రార్థన చేసుకున్నంతట్లో నీ పాపమునకు క్షమాపణ కలగదు. నీవు ఊరకనే ఒక మూలలో కూర్చొని భక్తి ప్రపత్తులతో, శ్రద్ధాభక్తులతో ఎంత అరిచి గీపెట్టినా నీ పాపమునకు క్షమాపణ లేదు. మానవ జాతి యొక్క సకల పాపములు పోవాల్సినటువంటి ఏకైక మార్గము సత్యవేదమైన బైబిల్ గ్రంథము, భారతీయ సనాతన గ్రంథాలు కలిపి ముక్త కంఠంతో ఘోష పెడుతున్న సత్యం ఏమిటంటే, రక్తము చిందించబడాలి. ఏం చిందించబడాలండి? రక్తం చిందించబడాలి. మరి రక్తము చిందించబడాలని మీరు చెబుతున్న ఈ విషయము మేము ఎప్పటి నుండో చేస్తున్నామండి అని మీరు అడగొచ్చు. నిజమే, మీరు కూడా రక్తము చిందిస్తున్నారు. కానీ దేవుని యొక్క లేఖనం ఏమి చెబుతుంది అంటే, రక్తము చిందించడము అనేది కేవలము ఎడ్ల యొక్కయు, మేకల యొక్కయు, కోళ్ళ యొక్కయు, లేదా మనకు నచ్చిన ఇంకేదో రక్తము చిందించడం కాదు. ఇంతకది ఏ రక్తము తర్వాత మనం చూద్దాం. అలాగే పాపం అంటే ఏమిటండి ఇంతకు అంటే, పాపం అంటే ముందు మనం ఒక నిర్వచనం తెలుసుకోవాలి. పాపం అంటే ఏమిటి అంటే చాలా అత్యంత సులువైన నిర్వచనం చెప్తున్నాను, బాగా వినండి. పాపము అంటే నువ్వు ఇంకెవరినో చంపేయటమో, నువ్వు ఇంకెవరినో కొట్టేయటమో, లేదు ఇంకెవరిదో నువ్వు లాగుకోవటమో, అపహాస్యం చేయటమో, వెక్కిరించడమో, ఇంకొకటి సొత్తు అపహరించడమో, అవి మాత్రమే పాపం కాదు. అవి కూడా పాపములే. కానీ వాస్తవమైన పాపం ఏమిటో దైవ గ్రంథము సెలవిస్తుంది. అదేంటంటే, ఎవడైతే తన యొక్క సృష్టికర్తను అర్థం చేసుకోడో, ఎవడైతే వాడి సృష్టికర్త ఎవరో తెలుసుకోడో, గ్రహించుకోడో, ఎవడైతే వాడి సృష్టికర్తను ఇతనే నా సృష్టికర్త, ఇతనే నా దేవుడు అని అర్థం చేసుకోలేడో, ఆ విషయంలో ఎవడు తప్పిపోతాడో అది లేదా వారు నిజమైన పాపులై ఉన్నారు. పాపం అంటే మసీదుకి వెళ్ళకపోవటమో, పాపం అంటే చర్చి మానేయటమో, పాపం అంటే గుడికి వెళ్ళకపోవటమో, పాపం అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళకపోవటమో, పాపం అంటే తీర్థయాత్రలకు వెళ్ళలేకపోవటమో కాదండి, కాదు.
పాపము అంటే నిజముగా ఏంటో చెప్తున్నాను వినండి. పాపము అంటే నీ సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోలేకపోవటం, సత్యమైన దైవం ఎవరో తెలుసుకోలేకపోవటం, సత్యం అంటే ఏమిటో తెలుసుకోలేకపోవటం, నీ ఆత్మను గూర్చినటువంటి పూర్తి సమాచారం, నీ శరీరమును గూర్చిన పూర్ణ సమాచారం, నీ యొక్క మనసు ప్రాణమును గూర్చిన పూర్తి సమాచారం ఎవడు తెలుసుకోలేడో వాడు నిజమైన పాపి, వారు నిజమైన అజ్ఞాని, వారు పాపములో ఉన్నారు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ సృష్టికర్త అంటే ఎవరండి? ఎంతమంది ఉంటారండి అంటే, నాయనా జ్ఞాన సాధన చేయుచున్నవాడా, భక్తి సాధన చేయుచున్నవాడా, నువ్వు ఏ కాస్త చదువుకున్నా అర్థమైపోతుంది. సృష్టికర్తలు అనేక మంది ఉండరు, సృష్టికి కర్త ఉంటాడు. 2012-11 టైంలో నా ప్రియమైన ఇదే గ్రామంలో నేను ఒక పత్రిక రాశాను. ఎవరి దేవుడు ఆ పత్రిక పేరు ఎవరి దేవుడు. అందులో నేను రాసిన ఒక విషయానికి ఇదే గ్రామంలో నుంచి పాపం కొంతమంది పిల్లలు తెలియక నన్ను అడగడానికి వచ్చారు. ఏంటయ్యా ఇలా రాశావు అని. ఇంతకీ ఏం రాశానంటే, ఆకాశములో ఒక్కడే సూర్యుడు ఉన్నాడు, సర్వలోకానికి ఒక్కడే చంద్రుడు ఉన్నాడు, అలాగే సర్వలోకానికి కూడా దేవుడు ఒక్కడే ఉంటాడు అని చెబుతూ, మన భారతీయ సాంప్రదాయంలో అన్యదా భావించకండమ్మా అని చెబుతూ, ఒక భార్యకు ఎంతమంది భర్తలు ఉండాలి, ధర్మమును ఆచరించి ధర్మానుసారము అంటే ఒకే ఒక్క భర్త ఉంటాడు. అంటే నిన్ను సృష్టించువాడు నీకు భర్త అయి ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు యజమానుడై ఉన్నాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు సకల సంబంధములనై ఉన్నాడు అన్న విషయాన్ని రాశాను ఆ పత్రికలో. అది అర్థం చేసుకోలేక కొంతమంది పిల్లలు వచ్చారు నన్ను అడగడానికి. తీరా వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం, వాళ్ళకి బాగా అర్థమైంది. సారీ పాస్టర్ గారు అని చెప్పి అర్థం చేసుకొని చర్చిలో నుంచి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, సర్వలోకానికి అనేక మంది సృష్టికర్తలు ఉండరు, ఒక్క సృష్టికర్తే ఉంటాడు. మరొకసారి చెప్తున్నాను, బాధపడకండి, ఎవరు అన్యదా భావించకండి. ఒక స్త్రీతో అనేక మంది పురుషులు పోయారు అనుకోండి, అనేక మంది పురుషులకు అనేక రకములు, అనేక లక్షణములు, అనేక డిఎన్ఏలు కలిగిన పిల్లలు పుడతారా? లేదా అనేక మంది పురుషులకు ఒక్క స్త్రీతో పోయారు కాబట్టి ఒకే ఒక్క డిఎన్ఏ, ఒకే ఒక్క రక్తపు నమూనాలు, ఒకే ఒక్క లక్షణం కలిగిన పిల్లలు పుడతారా అని నేను ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాను. దానికి చక్కని సమాధానం, రకరకాల పిల్లలు పుడతారే గాని ఒకే తత్వము కలిగిన పిల్లలు పుట్టడము కష్టం. అదే విధంగా సర్వభూలోకమునకు అనేక మంది సృష్టికర్తలు ఉండడం కూడా అసాధ్యం. ఒక్కడే సృష్టికర్త ఉంటాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఏకం సద్విప్రా బహుధా వదంతి. సత్యమంతా ఒక్కటే, దానిని జ్ఞానులైన వారు రకరకములుగా చెబుతారు. సత్యము ఒక్కటే. ఏకో నారాయణ, నరశరీరము ధరించుకొని వచ్చిన దేవాది దేవుడు ఒక్కడే అని నా భారతీయ శాస్త్రాలు ఎప్పటి నుంచో ఘోషిస్తున్నాయి. అక్కడ చూసుకున్న దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలిగినగా. సో అలాంటి వాడు సృష్టికర్త అయి ఉన్నాడు బాబు. ఆ సృష్టికర్తను తెలుసుకోలేకపోవటమే పాపం. Not knowing your creator is biggest sin in your life and in all the lives of this world. ఈ ప్రపంచంలో పెద్ద పాపం ఏంటంటే నీ సృష్టికర్తను తెలుసుకోలేకపోవటమే. సృష్టికర్తను తెలుసుకోలేదు కాబట్టి మనుషులు రకరకాలుగా చెడిపోయేటువంటి దుర్లక్షణాల మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి దేవాది దేవుడు ఒక అద్భుతమైనటువంటి దివ్య పదము, దివ్య మార్గం చూపిస్తున్నాడు. ఈ భయంకరమైన పాపము మరి ఎలా పోతుందయ్యా అంటే అదే మనం చదువుకున్నాం. రక్తము చిందించకుండా పాపము పోదు.
మరి మేము 4000 సంవత్సరాలుగా పురాతన కాలము నుంచి, ప్రాచీనులు అర్పించే ఆర్యుల కాలము నుంచి రక్తము చిందించుకుంటూ వస్తున్నాం కదయ్యా. మేకలు, గొర్రెలు, పశువులు రకరకాల రూపాలలో, రకరకాల పద్ధతులలో రక్తము చిందించుకుంటూ వస్తున్నాం కదా. మరి మేము ఆల్రెడీ పాపములో కడుగుకున్నట్టే కదా అని మీరు అడగొచ్చు. కానీ నా భారతదేశ శాస్త్రమే ఏం చెప్తుంది అంటే, సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అని చెప్తుంది. మరి ఈ శ్లోకం ప్రకారం చూసుకుంటే, నా భారతదేశం చెబుతున్న ఈ శ్లోకం చూసుకుంటే అర్థం ఏంటో తెలుసా? సర్వమానవుల పాపములు పోవడానికి రక్త ప్రోక్షణం అవశ్యకం, రక్తము చిందించబడాలి అని చెబుతుంది. అయితే తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంటిలో కూర్చొని, టీవీ ముందు కూర్చొని, పడక మీద కూర్చొని, పడుకొని ఆలకించుచున్న వారులారా, ఒక్కసారి చెవులు రిక్కించి మరీ వినండి. నా భారతదేశము పాపమును పోగొట్టే మార్గము ఏదో చాలా స్పష్టంగా చెప్తుంది. అదేంటంటే, పరమాత్ముడే వచ్చి భారతదేశం మీద, సర్వలోకం మీద తన రక్తము చిందించాలి అని చెప్తుంది. మరి నా భారతదేశంలోనే గాని, సర్వలోకంలోనే గాని దేవాది దేవుడు అవతారము ధరించుకొని వచ్చి ఆ దేవాది దేవుని యొక్క సొంత రక్తము కార్చి మానవ పాపములెల్లా కడిగిన ఏకైక అవతారం, సందర్భం ఏదైనా ఉందంటే సర్వ గ్రంథాలు వెతికినా మీకు ఎక్కడా దొరకదు. ఒకే ఒక్క చోట దొరుకుతుంది. అది పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు చదువుకున్నాం 9:22, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. యేసు క్రీస్తు రక్తములో తప్ప మరి ఏ రక్తములోనూ మీ పాపములకు క్షమాపణ లేదు. జన్మ పాపములు, కర్మ పాపములు, అనేక పాపములు, అవి ఏ పాపములైనా పరమాత్ముని రక్తములో కడగబడాలి. మరి అలాంటి పరమాత్ముడు భూమి మీదకి రావడం అనేది జరగాలి కదా. ఈ భారతదేశ గ్రంథాలలో, మరి ఇతర దేశ గ్రంథాలలో ఎక్కడైనా ఇలాంటి పరమాత్ముడు వచ్చి రక్తము కాచిన దేవుడు, రక్తము కాచి మరణించి అనేకుల పాపముల కొరకు తిరిగి లేచిన దేవుడు ఒక్కడైనా ఉన్నాడా అంటే, నీవు ఎంత వెతికినా, ఎన్ని పుటలు, ఎన్ని పేజీలు తిరగేసినా అతను ఒక్కడే ఉంటాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ యజ్ఞమునే భారతీయ భగవద్గీతలో అద్భుతంగా రాయబడింది. మీ ముందు రుజువులు ఉంచుతున్నాను. భగవద్గీత 3వ అధ్యాయము 11వ శ్లోకము ఏం చెప్తుందో తెలుసా? చదువుతున్నాను, వినండి. భగవద్గీత 3వ అధ్యాయము 13వ శ్లోకము, యజ్ఞ శిష్టాసన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై, సర్వకిల్బిషములు పోవటానికి యజ్ఞమే తరుణోపాయము, యజ్ఞము లేకుండా ఏ పాపములు పోవురా అబ్బాయి అని నా భగవద్గీత సెలవిస్తుంది. ఏం గీత చదువుతున్నావు? ఎలాంటి అధ్యాయం చదువుతున్నావు? నీ పాపములు పోగొట్టుకునే మార్గము గమనించావా? పెద్ద వలసలో ఉన్న సర్వ పెద్దలారా, జ్ఞానులారా, విజ్ఞులారా, పెద్ద చదువుకున్న వారులారా, మీ అందరికీ నా నమస్కారం పెట్టి జ్ఞానముతో, వినమ్రతతో అడుగుతున్నాను. ఈ వాక్యము, ఈ యొక్క శ్లోకము ఏ రోజు కూడా మీ చెవుల్లో చొరబడలేదా? ఏ రోజు కూడా మీతో మాట్లాడలేదా? యజ్ఞము జరగాలి. ఆ యజ్ఞము దేని ద్వారా జరగాలి? ఎవరు జరిగించాలి అంటే, యజ్ఞము జరిగించాల్సింది ఎవరో కాదు నాయనా, యజ్ఞము జరగాల్సింది సాక్షాత్తు దేవాది దేవుడేనని దైవలేఖనములు అత్యంత స్పష్టంగా సెలవిస్తున్నాయి. దానిని కూడా చదివి వినిపిస్తాను, బాగా వినండి. చూడండి, సామవేదము తాండీయ మహాబ్రాహ్మణములో, మళ్ళీ రిఫరెన్స్ చెప్తున్నాను, సామవేదము తాండీయ మహాబ్రాహ్మణములో అద్భుతముగా రాసి ఉన్న సత్యం ఒకటి ఈరోజు మీ ముందు పెడుతున్నాను. అదేంటంటే, ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్. ఇది అద్భుతమైనటువంటి సత్యం. మళ్ళీ చదువుతున్నాను, ప్రజాపతి దేవేభ్యాం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్.
ఎక్కడ రాసుందయ్యా? మళ్ళీ చెప్తున్నాను, సామవేదము తాండియ మహాబ్రాహ్మణములో రాసి ఉన్న అద్భుతమైనటువంటి సత్యం. దీని అర్థం ఏంటయ్యా? అర్థం కూడా చెప్తున్నాను. అనగా ప్రజాపతి అనేక ఆత్మల రక్షణార్థము తనను తానే యజ్ఞముగా సమర్పించుకొని ప్రాయశ్చిత్తము చేసనని ఇదొక్కటే కాదు, బృహదారణ్యకోపనిషత్తు కూడా చెబుతుందని చాలా స్పష్టంగా అత్యంత ప్రస్ఫుటముగా మన యొక్క లేఖనాలు చెప్తున్నాయి. మరి ఏం చదువుతున్నావు విశ్వాసి? ఏం చదువుతున్నావో పాపాన్ని తీసుకోవాలనుకుంటున్నా ఓ భక్తాన్వేసి, ఇవి మీకు మనసును పట్టవా? ఇవి మీరు ఆలోచించరా? ఆ క్రైస్తవులండి ఏవో మత్తయి సువార్త, మార్కు సువార్త, హల్లెలూయా స్తోత్రం చెప్పుకుంటారు, మనకెందుకులే అని అనుకుంటున్నారేమో. మేము హల్లెలూయా స్తోత్రం చెప్పుకుంటున్నది ఏ ప్రధానమంత్రికో, ఏ ముఖ్యమంత్రికో, ఏ విఆర్ఓకో కాదండి. మేము స్తోత్రం ప్రభువా అని మా 1000 స్తోత్రాలు చెల్లిస్తున్నది ఈ యజ్ఞము చేసిన ప్రజాపతిగా పిలువబడుతున్న యేసునాథునికి మేము స్తోత్రం చెబుతున్నాం. కాబట్టి మరి మీరెవరికి స్తోత్రం చెప్తున్నారు? తెల్లవారు లేవగానే సంధ్యావందనం చేస్తున్నారు, తెల్లవారు లేవగానే అనేకమైనటువంటి భక్తి కార్యక్రమాలు. నా అక్క చెల్లెళ్ళు, మా యొక్క అమ్మలు, నాన్నలు, పెద్దలు, చిన్నలు, జ్ఞానులు, ఓ గ్రామ వాస్తవులందరూ కూడా దేన్ని పూజిస్తున్నారు? మీరు పూజిస్తున్నవాడు మీ పాపముల నుంచి రక్షిస్తున్నాడు అని మీకు స్పృహలోకి వస్తుందా? అర్థమవుతుందా? మీ పాపములు క్షమించబడ్డాయి అని మీకు భరోసా కలుగుతుందా? అష్యూరెన్స్, నిశ్చయత కలుగుతుందా? ఆలోచన చేశారా? అందుకే ఈ సభ పెట్టి ఈ సభ ద్వారా అనేక విషయములు, పాపములు పోయేటువంటి, ఎలాంటి ఘోర పాపమైనా, ఎలాంటి దుర్మార్గపు పాపమైనా యేసు రక్తములో ప్రతి పాపపు డాగు, యేసు రక్తములో ప్రతి పాపపు మరక హిమము కంటే తెల్లగా కడిగి వేయబడుతుంది. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. yes, మన పాపపు డాగులు పోయేది యేసు రక్తములో. మెడికల్ షాప్కి వెళ్ళి 6 గంటలు నిలబడి 5 కేజీలు ఆయిల్ ఉంటే ఇవ్వవా, 5 కేజీలు ఆయిల్ ఉంటే ఇవ్వవా అని మెడికల్ షాప్ ముందు నిల్చొని 5 కేజీలు ఆయిల్ ఉంటే ఇవ్వవా అని 6 గంటలు నిల్చొని అడిగిన ఆయిల్ దొరుకుతుందా? సంఘమా, లోకమా, ఆయిల్ దొరుకుతుందా? ఎక్కడికెళ్ళి నూనె అడగాలో అక్కడికెళ్ళి అడగాలి. అలాగే నువ్వు యేసుకు బయట ఉండి అసలైన వాడి దగ్గర కాకుండా కాని వాడి దగ్గర ఉండి ఎన్ని పూజలు చేస్తే ఏమి లాభం, ఎన్ని భక్తి కార్యక్రమాలు చేస్తే ఏమి లాభం, అవతల లేని వాడికి ఎంత గట్టిగా పిలిస్తే ఏమి లాభం? ఎవరు పలుకుతారు? ఉన్నవాడిని పిలు, ఆయన పలుకుతాడు. అసలు వాస్తవానికి చాలా మందికి ఓం అనే పదానికి అర్థం తెలియదు, తెలియకుండానే అనేస్తుంటారు చాలా మంది. పాపం తెలియక అంటుంటారు. అసలు ఓం అనే పదంలో 3 అక్షరాలు ఉంటాయి. అవేంటో చెప్తాను, స్పష్టంగా వినండి. అకారము, ఉకారము, మకారము కలిపితే ఓంకారము. ఆ కారము ప్లస్ ఊకారము ప్లస్ మకారము కలిపితే ఓంకారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకీ అర్థం ఏంటండి? అకారము అంటే ఆద్యంతము లేనివాడు అని అర్థము, ఉకారము అంటే ఎన్నటెన్నటికి ఉన్నవాడు అని అర్థము, మకారం అంటే మరణమును ఓడించి తిరిగి లేచినవాడు అని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓం యేషువాయ నమః, ఓం కన్యసుతాయ నమః అని చెబుతున్నటువంటి ఓంకారములో ఏం అర్థం చేసుకున్నావు? ఎంత అర్థం చేసుకున్నావు? ఏం చేసుకున్నావు? ఏం నేర్చుకున్నావు ఓంకారములో నుంచి? ఓం కన్యసుతాయ నమః అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ కన్యకు పుట్టినవాడా నీకు వందనాలయ్యా అని దేవుడు స్తుతిస్తున్నారు. కన్యకు పుట్టిన దేవుడు ఎవరండి భూమి మీద? ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మిగిలినందరూ డబల్ పుట్టినోళ్ళే. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, దేవుడైన వాడు లోకములో అవతరిస్తే, దేవుడైన వాడు లోకములో ఉద్భవించాలనుకుంటే అతను కేవలము ఒకే ఒక పాత్రకు పుడతాడు. ఆ పాత్ర కన్యక అయి ఉంటుంది, ఆ పాత్ర స్త్రీ అయి ఉంటుంది. పురుషుడు ఉండాల్సిన అవసరత లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఏమండి, యేసుక్రీస్తే దేవుడా, మరి దేవతలు దేవుళ్ళు కాదా అంటే, ఆ దేవతలు చెబుతున్నటువంటి మాటలోనే ఆ దేవతలు ఎవరో అని నా యొక్క భారతదేశం చెబుతున్న ఆ మాటను మరొక్కసారి మీ ముందుంచుతున్నాను. అది కూడా వినండి. ఇది ఎక్కడ రాస్తుందో తెలుసా? స్కాంద పురాణము శ్రీరంగ మహాత్మ్యము 7వ అధ్యాయములో రాసి ఉన్న అద్భుతమైన, అందమైన, సుందరమైన సత్యం. ఆ శ్లోకం ఏంటో, ఆ సత్యం ఏంటో మీ ముందు పెడతాను, అర్థం చేసుకోండి, ఆలోచించండి. కామక్రోధ వసా సర్వే దేవ ఋషి పితృమాన మానవాః. వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను. కామక్రోధ వసా సర్వే దేవ ఋషి పితృమాన మానవాః. అర్థం కూడా చెప్తాను, గ్యారంటీ వినండి. అనగా సమస్త దేవతలు, సమస్త ఋషులు, సమస్త పితరులు, సమస్తమైనటువంటి వారు కామము, క్రోధము, మోహము, మదము, లోభము అనే పాపముల చేత చిక్కి 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 చచ్చిపోతున్నారయ్యా. దేవతలమైన మేము కూడా పాపములు జయించలేకపోతున్నామయ్యా అని వా దేవతలే ప్రకటించుకుంటూ ఉన్నారు. శ్రీరంగ మహాత్మ్యము స్కాంద పురాణము 7వ అధ్యాయములో. ఇన్ని రుజువులు మీ ముందు పెడుతున్నాను కదండి. యేసును చీపుగా, ఆధారము లేకుండా ప్రకటించే పాస్టర్ నాకు తెలిసి ఒక్కడు కూడా ఉండడు. నేనైతే అసలు ప్రకటించను. యేసు సర్వాధారాలు కలిగిన వ్యక్తి. యేసు ఏ కోణములో చూసుకున్నా దైవం అని నిరూపించబడిన వ్యక్తి. ఈరోజు మన పెద్దవలస గ్రామంలో ఈ రకంగా ప్రకటించబడుతున్నాడంటే ఆయనకు ప్రపంచమే సాక్ష్యం పలికిందండి. యేసు చరిత్ర పురుషుడు, యేసు వేద పురుషుడు, యేసు సత్య పురుషుడు, యేసు దైవాంశ సంభూతుడు, యేసే దైవం అని సర్వశాస్త్రాలు ముక్త కంఠంతో ఘోషపడుతున్నాయి. ఎందుకు యేసును నమ్మవు? చాలా మందికి తెలియదు. ఆ యేసు అల్ల పైడోలు దేవుడండి, అల్ల మాలోలు దేవుడండి. బుద్ధిహీనుడా, నీ శాస్త్రములో గాని మత గ్రంథాలు ఎక్కడ గాని యేసు ఫలానా వారి దేవుడు, దేవుడు ఒకానొక కులమునకు దేవుడు ఉంటాడు, ఒకానొక కులమునకు మాత్రమే చెందుతాడని నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ముంటే, ఇక్కడే 20 ఏళ్ళుగా పనిచేస్తున్నాను, ఒక్క రిఫరెన్స్ నాకు చూపించు. యేసు ఫలానా కులం వారికి మాత్రమే దేవుడు, లేదా దేవుడు అన్నవాడు ఫలానా కులానికి మాత్రమే దేవుడై ఉంటాడు అని చెప్పు. ఒక్క సూత్రం చూపించు, ఒక్క ఆధారం చూపించు, లేఖనములో చూపించు. వేదాలలో గాని, పురాణముల్లో గాని, ఇతిహాసముల్లో గాని, ఎక్కడైనా బౌద్ధ సూత్రముల్లో గాని, ప్రపంచ మతముల్లో ఎక్కడైనా గాని దేవుడు ఒక కులానికి చెందుతాడు, దేవుడు ఒక మతానికి చెందుతాడని ఎక్కడైనా రాసుంటే నాకు చూపించు. ఏ గ్రంథములో దేవుడు ఒక కులానికి చెందుతాడని లేదు. మరి చాలా మంది చెప్పుకుంటున్నారు కదండి, అంటే దే ఆర్ ఫూలిష్, వారు మూర్ఖులు. దేవుడు ఫలానా కులానికి చెందుతాడు, ఈ కులమోలందరూ ఈ దేవుడు నమ్మాలి, ఆ కులమోలందరూ ఈ దేవుడు నమ్ముకోవాలని ఏ శాస్త్రములో కూడా రాసిలేదండి. అలా ఒకవేళ రాసుంటే ఆ శాస్త్రము కూడా కొంపే, తప్పే, నీ బతుకు కూడా తప్పే తప్పే తప్పే. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను, ఈ ప్రపంచంలో వీచే గాలంతా మా ఇంటి నుంచే వెళ్తుందండి, మా ఇంటి పేరే ఆ గాలికి కూడా ఉందండి అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? గాలి మా చుట్టమండి, అప్పుడప్పుడు మధ్యాహ్నం భోజనానికి వచ్చి వెళ్ళిపోతుంటాడు. ఎవరైనా చెప్పగలుగుతారా? పంచభూతాలు మా చుట్టములండి, అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఎవరికైనా సాధ్యమా? కాదు. పంచభూతాలే నీ ఇంట్లో భోజనం పెట్టలేని వాడవు, కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు నువ్వు కల్పిస్తున్నావే, అది ఎట్లా సాధ్యమవుద్ది? అది నీకు ఎలా వీలవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి చాలా మంది నా ప్రియ సహోదరులు, భారతీయులు, నా గ్రామస్తులు, పెద్దలు, పిన్నలు, జ్ఞానులు, చదువరులు అర్థము తెలియక, చదువు రాక, సరిగ్గా చదువుకోక కులానికి ఒక దేవుడిని కులాన్ని అంటగడుతున్నారు. ఏ గ్రంథమైనా నేను సవాల్ చేసి చెప్తున్నాను, ఫలానా కులం ఫలానా రోజు పుట్టింది నాకు చూపించండి. నా బైబిల్ ఫర్ అని చింపేసి నా బతుకు కాలం అంతా మీ ఇంట్లో మీ పశువులు కాసుకుంటూ పాలేరు ఉంటాను. నేను నిజం చెప్తున్నాను, సభావేదికగా చెప్తున్నాను, మీ ఇంట్లో పశువులు కాసుకుంటూ పాలేరుగా ఉంటాను. ఫలానా కులం ఉందండి, ఫలానా కులం వారు శ్రేష్ఠులు, పెద్ద కులం వారండి, ఒక్కటి చూపించండి, నాకు ఒక్కటి చూపించండి.
లేదు. కులము ఒక కల్పితము, మతము ఒక కల్పితము, అనేకములన్నీ కూడా అన్నీ కల్పితములే. అందుకే కులమతములు లేని ధర్మమును బోధిస్తున్నాను, సర్వమానవులు సమానములు అనే ధర్మం బోధిస్తున్నాను. నా యేసు నాకు బోధించిన బోధ, నా యేసు లోకానికి బోధించిన బోధ సమానత్వ బోధ, సమాన సంస్థాపన చేసిన సత్య సంబోధ. ఇది నిజం. అంతేగాని కులం ఒకటి ఉంది, మతం ఒకటి ఉందని నమ్ముతున్నవాడు అంతకంటే తెలివి తక్కువడు ఒకడు ఉండడు. అందుకే నా భారతదేశం కులాల పేరిట మతాల పేరిట విడిపోయి మీరు అల్లకి టెంట్ వేసుకుని భోజనం చెయ్యండి రా, మేము ఇళ్ళకి టెంట్ వేసుకుని భోజనం చేస్తామని బుద్ధి లేనివాడు చెప్తాడు. ఇది సమాజాన్ని విడగొడుతున్న ఒక చండాలమైన ప్రక్రియ. సమాజాన్ని కలిపి ఉంచాలి, సమాజాన్ని విడగొట్టకూడదు. అందుకే సంత్ నిరంకారి బాబా ఏ మీటింగ్కి వెళ్ళినా ఈ పదం చెప్తాను, ధర్మ జోడుతా హే లేకిన్ తోడ్తా నహీ. ధర్మం అనేది మనుషుల్ని కలపాలి, కులాల్ని కలపాలి, పేదోల్ని బేదోల్ని ధనికుల్ని కలపాలి, చిన్నోడిని పెద్దోడిని కలపాలి. అంతేగాని నువ్వు పెద్ద నువ్వు చిన్న అని చెప్పి కులం పేరిట మతం పేరిట విడగొట్టకూడదు. విడగొట్టేది ఏమి ధర్మం అవుతుందండి? కలిపేది ధర్మం అవుతుందండి. ఆలోచన చెయ్యండి పెద్ద వలస గ్రామ వాస్తవ్యులారా. క్రైస్తవ్యం బోధిస్తున్న విశాలమైన దృక్పథములు, నీ ధర్మం బోధిస్తున్న సంకుచితమైనటువంటి విషయాలు. సంకుచితం, వెరీ నేరో మైండెడ్ టీచింగ్. ఫలానా వారు మాత్రమే గొప్పోలు, ఫలానా వారు వారి కింద పనిచేయాలి, ఇంకా ఫలానా వారు వారి కింద పనిచేయాలి అనుకున్నదంతా కూడా ఒక అజ్ఞానము, అవగాహన రాహిత్యము. అజ్ఞానమే, అందులో ఏ జ్ఞానము కూడా లేదు. ఇలాంటి పాపములన్నీ పోవాలంటే అదే చెప్తున్నాడు, పరిశుద్ధుడైన వాడు మాత్రమే ఈ సర్వమానవాలు రక్షిస్తాడు. అలా పరిశుద్ధమైన వాడు ఎవరయ్యా అంటే ప్రపంచానికి సవాలు విసిరిన ఏకైక దేవుడు, ఏకైక వ్యక్తి నా ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప సత్యం! ఏమండి ఇది మతి భ్రమించడమా? ఇది మతంలో నుంచి ఇంకొక మతకి రాబెట్టడమా? మతం మార్చడమా? మతాన్ని బలవంతుడిగా రుద్దడమా? ఎవరు చెప్పారండి? మతము రుద్దడము, బలవంతంగా మార్చడం అనేది అదొక భ్రమ పదార్థము. అంతేగాని ఎవ్వడి మతాన్ని కూడా మార్చడండి, మార్చలేడు. ఎందుకంటే మతం అనేది కూడా ఒక మత్తుమంది. మత్యుద్భవ మతః, మదిలో నుంచి ఉద్భవించిందే మతము అని నేను కూర్చొని ప్రసంగించినప్పుడల్లా నా ప్రభువు నాకు ఇచ్చిన మాట చెప్తూనే ఉంటాను, అన్ని చోట్ల చెప్తూనే ఉంటాను. కాబట్టి యజ్ఞము చేసినటువంటి ఆ మహాదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఆయన యజ్ఞమును ఎవరు నమ్మరో వారి పాపములు వారి మీద నిలిచి ఉంటాయి. వారు ఎన్నటెన్నటికీ నరకము తప్పించుకోలేరు. ఎందుకంటే పాపములో ఉన్నారు కదా. ఎప్పుడు చెప్తుంటాను, పాపదవశ్య నరకం ప్రీతి. పాపం చేసే ప్రతి ఒక్కడు నరకపాత్రుడే. మరి నరకం తప్పించుకోవాలంటే వేరే గతి లేదు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైవచః. ఆ యొక్క అవతార పురుషుడైనటువంటి దేవపుత్రుడు భూలోకానికి వచ్చాడు నాయన. ఆ పుత్రుడిని నమ్ముకుంటేనే, ఆ యేసు అనే పుత్రుడిని నమ్ముకుంటేనే నీకు గతి ఉంటుంది, స్వర్గం ఉంటుంది. లేకపోతే స్వర్గో నైవచః, స్వర్గము లేదు నాయనా అని చెప్తుంది. ఈ మాటలన్నీ నేను ఎక్కడో బైబిల్ తీసి ఆ సువార్త ఈ సువార్త, ఆ అధ్యాయము ఈ అధ్యాయం అని చెప్పట్లేదు కదా అండి, మన భారతీయ గ్రంథాల్లో నుండే చెబుతున్నాను కదా. మీరెందుకు విశ్వసించరు? మీరెందుకు నమ్మరు? నా యేసుని, నా విశ్వపురుషుణ్ణి, నా సాక్షాత్తు దైవావతారమైన యేసునాథుని నమ్మడానికి కోటి కారణాలు ఉన్నాయి. కానీ నీవు నమ్ముతున్న వారిని, నువ్వు ధర్మమని కొలుస్తున్న వారిని నమ్మడానికి ఒక్క కారణం, సరి అయిన కారణం లేదు. ఒక్కట్లేదు సరైన కారణం. గనుక అన్ని కారణాలతో, అన్ని సత్కారణాలతో, అన్ని నిజమైన తార్కిక రుజువులతో యేసును బోధిస్తున్నటువంటి క్రైస్తవ్యం ఈ లోకానికి దైవత్వాన్ని అందిస్తుందండి, దైవత్వాన్ని అందిస్తుంది. గనుక ఈ మాటలు వింటున్న వాళ్ళరా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు
సర్వము అందరూ పాపులే అనడానికి ఇంకొక శ్లోకం కూడా నా భారతదేశము అమూల్యంగా రాసిపెట్టి ఉంచింది. దాన్ని కూడా మీ మధ్య ఉంచుతున్నాను. ఇది కూడా సావధానంగా విని సత్యము గ్రహించాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. అదేంటంటే, పాపం కరోతి మనుజస్తథా దేవాదయోపి చ తథా నారాయణో రాజన్నరశ్చ ధర్మజాఉభౌ. మళ్ళీ చదువుతున్నాను, అర్థమైందండి? పాపం కరోతి మనుజస్తథా దేవాదయోపి చ తథా నారాయణో రాజన్నరశ్చ ధర్మజాఉభౌ. దీని అర్థం ఏంటయ్యా? అర్థం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దీని అర్థం ఏంటంటే, ఓ రాజా, మనుషుడు పాపము చేయుచున్నాడు, అట్లే దేవతలు పాపము చేయుచున్నారు. అందరూ పాపము చేసి ఆ ధర్ముని యొక్క ధర్మమును పొందలేకపోవచ్చున్నారు. మేము పాపులము అని దేవతలు ప్రార్థన చేస్తున్నారండి. నువ్వు ఏ దేవతలు సేవిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చెయ్యి. దేవతలు కోట్ల 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 కోట్లు ఉండొచ్చు, కానీ దేవుళ్ళు అనేవారు అంతమంది ఉండరు. ఏకో నారాయణ అనే పదానికి అర్థం అదే. ఏకో అంటే ఒక్కడే, ఒక్కటే అని అర్థం. నారాయణుడు అంటే నర శరీరమును దాల్చుకున్నవాడు. ఆయనుడు అంటే నర శరీరము అనే శరీరము చేత ఆచ్ఛేదనము చేయబడినవాడు, కప్పబడినవాడు, ఆచ్ఛాదితుడు అని అర్థము. అవతార పురుషుడు అని అర్థం. అలా నరశరీరము దాల్చుకొని వచ్చిన ఆ దేవదేవుడు ఎవరయ్యా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు. కాదు అంటావా? రుజువు తీసుకొనిరా. ఈ శ్లోకాలు తప్పు అని నిరూపించు, అప్పుడు నేను ఒప్పుకుంటాను. అంతేగాని వాదాలు ఎందుకు, తగువులు ఎందుకు, ఏ తంటాల అవసరత? కులం పేరిట, మతం పేరిట ఏది, ఏ గోల, ఏ భేదము మనకు అవసరం లేదు, అవసరము పడదు. కాబట్టి ఈ మాటలు కూడా కనీసం దృష్టిలో పెట్టండి. పాస్టర్ ఏం బోధిస్తున్నాడు, శ్లోకాలు చెప్తున్నాడు ఏంటి, ఇవి మావి కదా అని ఆ కోణంలోనైనా కనీసం ఆలోచించండి. మేము సత్యాన్ని బోధిస్తున్నాం, మతాన్ని బోధించము. మతాన్ని బోధించండి అని బైబిల్లో ఎక్కడ ఒక్క ముక్క కూడా లేదండి. సరికదా, మతం బోధించొద్దు, మతం బోధించాల్సిన అవసరం లేదు అని యేసునాథుడు చాలా గట్టిగా, ఖండితంగా బైబిల్ గ్రంథంలో ఆజ్ఞాపించాడు. వద్దు, మతం బోధించొద్దు, అవసరం లేదు అన్నాడు ఆయన. కాబట్టి సత్యం బోధించండి అన్నాడు. ఆ సత్యం బోధిస్తున్నామండి, ఆ సత్యం ప్రకటిస్తున్నామండి. కనుక పెద్దవలస గ్రామంలో ఉండేటువంటి జ్ఞానులు, విజ్ఞులు, చదువరులు, పామరులు కూడా, పండితులైన వారు కూడా ఈ సత్యాన్ని గ్రహించి సత్యం వైపు అనగా యేసు వైపు తిరగండి. యేసు వైపు తిరగండి. ఎందుకంటే యేసు మీరు అనుకున్నట్టు ఏ మాదిగల దేవుడో, ఏ ఎక్కడో ఉన్న హరిజనుల దేవుడో, పైడోల్ దేవుడో, ఇంకేదో నువ్వు చండాలమైన లక్షణం చెప్పి ఆ కులానికి ఆపాదించబడే దేవుడో కాదు అని చాలా వినమ్రతతో మరియు తార్కికంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను, మనవి చేస్తున్నాను. మతపు ముసుగులో నుంచి బయటకు రండి, సత్యములోనికి అడుగు పెట్టండి, ఆ సత్య పురుషుని దర్శించండి, ఆ వేద పురుషుని దర్శించండి. ఎందుకంటే చాలా మందికి పుణ్యయాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్తే చాలు పాపం పోతుంది అనుకుంటారు. తప్పండి. గుడిలో, నీ గర్భగుడిలో, నీ గుండెలో పాపం పెట్టుకొని ఎక్కడికో వెళ్ళి ములిగినంత మాత్రము చేత నీ పాపం పోదు. గోదావరిలోనికి తీసుకెళ్లి కుక్కను పండబెట్టి ఆ గోదావరిలో ముంచి తీస్తే గోదావరిలో ఆ కుక్క కాస్త దేవుడు అయిపోతాడా? ఆ కుక్క కాస్త సింహం అయిపోతుందా? ఆ కుక్క కాస్త ఇంకేదో అయిపోద్దా? కుక్కను 100 సార్లు నీటిలో ముంచి తీసిన కుక్క బౌ బౌ అనుకుంటూ కుక్క బుద్ధే చూపించుకుంటది. కుక్క దేవుడు అవడు. అలాగే 100 సార్లు నువ్వు నీటిలో మునిగి లేచినా నీకు దైవత్వము రాదు, నీరు నీకు దేవుడవ్వడు. ఆ నీటిని సృష్టించిన దేవాది దేవుడు నీకు దేవుడవుతాడు. అది ఆలోచన చేయి సంఘమా, అది ఆలోచన చేయి లోకమా, అది ఆలోచన చేయి ఓ చదువరి, ఆలోచన చేయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సత్యాలన్నీ కూడా నేను ముందు సాక్ష్యాధారాలతో ఎందుకు పెడుతున్నానంటే, నా ప్రియమైన పెద్దవలస గ్రామం మార్పు చెందాలి, అదొక్కటే నా ఉద్దేశం. ఏ విషయంలో మార్పు చెందాలి అంటే, మళ్ళీ చెప్తున్నాను, సకల పాపములు అవి ఎలాంటివైనా అవి రూపు మాపబడేది, బాపబడేది, క్షమించబడేది
దేవాది దేవుడైన యేసు నామములోనే తప్ప మరి ఏ నామములో కూడా పాపక్షమాపణ లేదు లేదు లేదు. ఈ సత్యాన్ని అందరూ కూడా గ్రహించవలసిందిగా నేను కోరుతున్నాను. అంతేకాదండి, భారతీయులు చేస్తున్న అద్భుతమైన అమోఘమైన ఒక ప్రార్థన నేను గుర్తు చెయ్యనా మీకు? చాలా మందికి తెలుసు ఆ ప్రార్థన, చాలా మందికి తెలుసు. ఆ ప్రార్థన గుర్తు చేస్తున్నాను, చూడండి. ఏమన్నాడు తెలుసా? పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమాం కృపదాదేవ శరణాగతి వత్సల అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ. దీని అర్థం ఏంటయ్యా అంటే వెరీ సింపుల్. అనగా పాపోహం, నేను పాపిని, పాపం చేయుచున్నాను, పాపాత్ముడను, పాపమునందే పుట్టి తిని, ఓ కృపగల దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను రక్షింపుము, నాకు వేరే శరణము లేదు, నీవే నాకు శరణాగతి, అన్యం శరణం నాస్తి నాస్తి నాస్తి. నీవు తప్ప ఏ శరణము నాకు లేదు నాయనా అని నా భారతీయులు ప్రార్థిస్తున్నారు. మరి ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఓ కృపగల దేవా అని ప్రార్థన చేస్తున్నారు. ఆ కృపగల దేవుడెవడు అని ఎంత ఎదుక్కున్నా బైబిల్ గ్రంథంలో తప్ప ఆ కృపగల దేవుడు నీకు ఎక్కడా కనిపించడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, అదేంటంటే ఇదిగో దేవాది దేవుడే కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితము వచ్చాడు. ఆయనే కృపగల దేవుడు, ఆయనే పాపములు తొలగించే దేవుడు, ఆయనే రక్తము కాచి చిందించి మరణమును ఓరించి తిరిగి లేచి సర్వ మానవాళికి జయమునిచ్చిన దేవుడు. ఆయనే కృపగల దేవుడు. నీవు నమ్ముచున్న గ్రంథాలలో కృపగల దేవుడు ఒకడు ఉన్నాడండి, ఇదిగోండి రిఫరెన్స్, తప్పు చెప్తున్నారేంటయ్యా అని నాకు చూపించు, నేను దాన్ని ఫాలో అవుతాను. అలాంటిది ఏమీ లేదు. ఆ ధైర్యంతోనే నేను చెప్తున్నాను. కృపగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే, ఆయన తప్ప వేరొక కృపగల దేవుడు సర్వలోకానికి లేడు లేడు లేడు. కాబట్టి జీవము కలిగినటువంటి దేవుని సంఘమా, అలాగే జీవాధిపతి మాకు కావాలి అని వెదుగుచున్నటువంటి అనేకమైనటువంటి భక్తాగ్రేసరులారా, భక్తిపరులారా ఆలోచించండి. నేను ప్రకటిస్తున్న ఈ ప్రకటన మీ పాపములు పోవడానికి అద్భుతమైన రాజమార్గము, వేద మార్గము, సత్య మార్గము. అందుకే మూలపాఠంలోనే చెప్పాను, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. అందుకే ఆ రక్తము చిందించడానికి దేవాది దేవుడు భూమి మీదికి వచ్చాడు. ఆ విషయము చాలా మందికి తెలియదు. అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే అనేక కారణాలు, ఎంత కారణాలు వెతికినా వాళ్ళు ఏం చెప్తారంటే నేను ఫలానా గుడులు వెళ్తున్నాను, గోపురం వెళ్తున్నాను, పుణ్యక్షేత్రాలు వెళ్తున్నాను, కానీ పాపము చెయ్యాలి అనే ఆ స్పృహ, ద కాన్షియస్నెస్ ఆఫ్ డూయింగ్ సిన్, కమిటింగ్ సిన్ అనే ఆ స్పృహ నాలో పోవడం లేదండి అంటారు. ఎలా పోతుంది? ఎలా పోతుంది? ఆ స్పృహను పోగొట్టేవాడు, ఆ పాప జ్ఞప్తి లేకుండా చేసేవాడు కేవలము దేవుడే తప్ప ఏ మనిషి కాదు, ఏ పుణ్యక్షేత్రము కాదు, ఏ తీర్థయాత్రలు కాదు, ఏ పుస్తకము కాదు, ఏ గ్రంథము కాదు. సాక్షాత్తు యేసునాథుడు కార్చిన రక్తము మాత్రమే నీ పాపమును తీయగలదు. నేను ముగింపు దిశగా వెళ్తూ ఇంకొక శ్లోకాన్ని, ఇంకొక సత్యాన్ని మీ ముందు పెడుతున్నాను. దయచేసి అది గ్రహించి తప్పకుండా రక్షణ పొందుకుంటారని ఈ మాటను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే పురుష మేధము అనే ఒక మేధము సత్యవేదాల్లో వ్రాయబడి ఉన్నటువంటి ఒక విషయం. పురుష మేధము అనే వేదం. మేధము అంటే యజ్ఞము, యాగము, యజనము, బలి అని అర్థము. అందులో అద్భుతంగా నా భారతీయ శాస్త్రాలలో వ్రాయబడి ఉన్న సనాతన సత్య వేదము లో రాయబడి ఉన్న విషయాన్ని మీ ముందు పెడుతున్నాను. అదేంటంటే బాగా వినండి. సప్తాస్యా సంపదయః త్రిసప్తమిదః కృతా దేవాద్వయజ్ఞం తన్వత్వా అబద్ధ పురుషం పశుం. ఋగ్వేదము 10వ మండలము 13వ అనువాకము 90వ సూక్తము 7వ మండలము.
ఇంత చక్కగా రాసున్న సత్యం ఏంటో తెలుసా? ఇదిగో ఆ రాబోయేటువంటి వాడు సప్తాస్యాస్య అంటే అర్థం ఏంటంటే 7 మేకుల చేత 7 మేకుల వలన ఆ యొక్క తలలో గాయములు పొందుకున్నవాడే ఆ యొక్క యజ్ఞ పురుషుడని గమనించండి అని రాసుంది. 7 మేకుల చేత ముళ్ళ కిరీటం పెట్టుకొని ఎవరైనా ఒక అవతార పురుషుడు భూలోకానికి రావడం మీరు చూశారా? యేసును తప్ప పాపముల కొరకు, మానవుల పాపముల కొరకు ముండ్ల కిరీటం పెట్టుకొని సప్తాస్య 7 మేకుల చేత 7 మేకులు కలిగినటువంటి ఆ యొక్క కిరీటము ఎవరి తల మీదైతే ఉంటుందో ఆయనే ప్రజాపతి, ఆయనే దైవం, ఆయనే అవతార పురుషుడు అని శాస్త్రం చెప్తుంది. దీన్ని ఎక్కడ పెడుతున్నావో చదువరి, ఎక్కడ పెడుతున్నావు? ఈయనే నీ యొక్క పాపముల నుంచి రక్షించి పాప పరిహారకుడు. నేనేం తొందరపడి కలిగి వెళ్ళిపోవట్లే, చాలా ప్రశాంతంగా చెప్తుంది. రాత్రి ఆలోచించండి, చాలా ప్రశాంతంగా చెప్తున్నాను. 7 మేకులు కలిగి తలలో ముళ్ళ కిరీటం పెట్టుకొని ఒక వ్యక్తి వస్తాడు. ఆయన మీ పాపోద్ధారకుడు అని చెప్పబడుతుంది కదా. ఆయన ఎవరు? మరి మీ శ్లోకాల్లో నుంచే మీరు గ్రహించాలి కదా. యేసు అన్యధం, యేసు మ్లేచ్ఛుడు, యేసు అన్యుడు, వేరు దేశస్థుడు, వేరే మతస్థుడు, వేరే కులస్థుడు, మన దేవుడు కాదని చెప్తున్నావే. మరి యేసు సరే మన దేవుడు కాదు, శ్లోకం మనదే కదా, ఈ శ్లోకం మన పుస్తకాల్లో ఉందే కదా, మరి దీని సంగతి ఏంటి అని ప్రశ్నిస్తున్నాను. సమాధానం ఉందా? ఉండదు. కొందరికి ఈగో అడ్డొస్తుందండి. ఇంతకాలం మేము ఇలాగే బతికాము, మేము ఇలాగే బతుకుతామని పాపములో చచ్చిపోయే మూర్ఖులు ఎంతో మంది ఉన్నారండి. మేం మారం అంటే మారకపో. గాలిని గాలి కాదు అని నువ్వు చెప్పినంతట్లో గాలి ఏమని ఏడుస్తుందా? మూలలో కూర్చొని. అగ్నిని అగ్ని కాదు నేను ఒప్పుకోను, నేను ఒక్కడనే ఒప్పుకోను అని నువ్వు చెప్పినంతట్లో ఒక మూలలోకి వెళ్ళిపోయి అగ్ని ఏడుస్తుందా? ఏడవదు. 2 రెళ్ళు పావు తక్కువ 4 కాదు అని నువ్వు చెప్పినంతట్లో దాని సత్యం మారిపోతుందా? మారదు. అలాగే ఈరోజు నువ్వు యేసును నమ్మినా నమ్మకపోయినా యేసే దేవుడు నీ కోసం ఆయన బాధపడడు. మార్పు చెందాల్సింది నువ్వు, మార్పు చెందాల్సింది నేను, మార్పు చెందాల్సింది మతస్థులు, మార్పు చెందాల్సింది దేశస్థులు, మార్పు చెందాల్సింది కులస్థులు, మార్పు చెందాల్సింది మూర్ఖులు, మార్పు చెందాల్సింది పాపులు, అజ్ఞానులు. సత్యం ఎప్పుడు ఎవడి కోసము ఏడవదు. ఇదైనా ఆలోచించండి. ఇన్ని రీతులుగా రకరకాల కోణాల్లో దైవ నిరూపణ కొరకు, దైవ సత్య నిరూపణ కొరకు మీ ముందు వెళ్తున్నానే. దీన్నైనా నమ్మండి కనీసం, దేవుడు యేసేనని. ఇన్ని విషయాలు చెప్పానే, పోనీ నాకైనా నిరూపించండి. పోనీ ఈ రోజు వద్దులేండి, సభలోకి వచ్చి మీరు అడగలేకపోవచ్చు, కానీ ఎవ్రీ సండే మీకు తెలుసు వేర్ ఐ విల్ బి, నేను ఎక్కడ ఉంటానో మీకు తెలుసు. మై అడ్రస్ ఈస్ అదిగో ఆ రేకుల షెడ్ చర్చి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడే ఉంటాను కదా. నా ప్రియులు, అక్కలు, చెల్లెలు, చదువుకున్న తమ్ముళ్ళు, అన్నయ్యలు, పెద్ద పెద్ద జ్ఞానవంతులు, పండితులు నన్ను వచ్చి అడగండి, అయ్యా పాస్టర్ గారు ఫలానా శ్లోకం తాలూకు రిఫరెన్స్ తప్పు చెప్పారు, శ్లోకం తాలూకు అర్థం తప్పు చెప్పారు, అది కాదు అది ఇది అని నాకు చూపించండి. నేను నమ్ముకుంటాను మిమ్మల్ని. నాకు ఆ యొక్క మంచితనం ఉందండి, సత్యాన్ని అంగీకరించే మనస్సు ఉంది. దుర్మార్గం, మూర్ఖత్వం, నేను చెప్పిందే సత్యం అనే టైప్ కాదు నాది. ఒకవేళ మీరు చెప్పిన దాంట్లో సత్యం ఉంటే నా బైబిల్ని ఆపేసి నేను మీ గ్రంథమే పాటిస్తాను. తీసుకోండి, రుజువులు చూపించండి. దేనికైనా రుజువు కావాలి కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెబుతున్న ఈ సత్య శ్లోకాలలో, సత్య ప్రచారంలో అధర్మాలేంటో చూపించండి, సత్యమేంటో మీరు వెతకండి, నిరూపించండి. ఆ సత్యాన్ని మనందరం కలిపి వెంబడిద్దాం. దేవుని పిల్లలుగా మారిపోదాం. పాపరహిత దేశంగా, పాపరహిత పెద్దవలసగా మారిపోదాం. ఆ సత్య ధర్ముని సేవా సన్నిధిలో మన జీవితాలు తరింప చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఈగో, నీ గర్వం, నీ అహంకారం, నీ అహంభావం, నీ కులం, నీ మతం చంపేయ్. ఎందుకంటే సత్యము కావాలంటే ఖచ్చితంగా ఇవి చావాల్సిందే. అహంకారం ఎవడికి చావదో వాడికి సత్యం దొరకదు. కులభావం ఎవడికి చావదో వాడికి దేవుడు దొరకడు. సత్యం కావాలంటే అసత్యం చావాలి, వెలుగు రావాలంటే చీకటి చావాలి, చీకటి వదలాలి. అట్టి పర్యంతం వాడికి సత్యం దొరకదు, జ్ఞానము దొరకదు, నిజం దొరకదు. జ్ఞానము ప్రత్యక్షము కాదు. కాబట్టి
నేనెంతో సద్భావనతో వినమ్రతతో పెద్దవలసలో ఉన్న పెద్దలకు చిన్నలకు నా మనస్ఫూర్తిగా గౌరవాన్ని తెలియచెప్తూ ఈ మాటలు పలుకుతున్నాను. పెద్దవార్లారా, చదువుకున్న వాళ్ళారా, అనేక సార్లు మీకు పిలుపునిస్తున్నాను, రండి, సత్యాన్ని నమ్మండి. కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామంలో నేను, దేవుని పిల్లలమైన మేమందరము ప్రకటిస్తున్నది సత్యము, మతం కానే కాదు, సత్యం అండి, సత్యం. కొంతమందికి తెలియక ఈ క్రైస్తవులు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు వచ్చేసారండి, అందుకే ఆ బ్రిటిష్ వాళ్ళు డబ్బులు తిని ఆ బ్రిటిష్ వాళ్ళు మతమేలు ప్రకటించుకుంటున్నారు అంటారు. బాబు, 6వ తరగతి బుక్ ఎప్పుడైనా చదివావా నాయనా? ఈ ప్రశ్న వేస్తున్న అబ్బాయిలకు, అమ్మాయిలకు, పెద్దలకు, జ్ఞానులకు చెప్తున్నాను. నువ్వు 6వ తరగతి సోషల్ పుస్తకం చదువుకున్నా బ్రిటిష్ వాళ్ళు ఈ భారతదేశానికి ఎప్పుడు వచ్చారయ్యా అంటే క్రీస్తుకు శకం 1600 సంవత్సరాల్లో బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చారు. మరి సువార్త ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభువు నమ్మండి అని చెప్పుకొని సువార్త ఎప్పుడు వచ్చింది అంటే క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే భారతదేశానికి సువార్త వచ్చేసింది. 52 క్రీస్తు శకం ఎక్కడ? 1600 సంవత్సరాలు క్రీస్తు శకం ఎక్కడ? బ్రిటిష్ వాళ్ళు వచ్చిందేమో 1600 సంవత్సరాలు, యేసు సువార్త భారతదేశానికి వచ్చిందేమో 52వ సంవత్సరం. కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉందండి. సోషల్ పుస్తకాలు చదువుకోండి కనీసం, దయచేసి సోషల్ పుస్తకాలు చదువుకోండి. బ్రిటిష్ వాడు ఎవడో తీసుకొస్తే ఈ మతాన్ని మేము నమ్మలే. ఈ సత్యాన్ని తీసుకొచ్చింది యేసునాథుని యొక్క సొంత శిష్యుడైన థామస్. మన ఊరోళ్ళందరికీ బాగా అలవాటు, చెన్నై వెళ్తుంటారు కదా, చెన్నైలో చూడండి, చెన్నైలో ద గ్రేట్ సెయింట్ థామస్ క్యాథడ్రల్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, అక్కడ సత్యాన్ని తెలుసుకోండి. ఆ గొప్ప గుడి, ఆ గుడిలో కట్టడాలు, దాని చరిత్ర తెలుసుకోండి. భారతదేశానికి ఎప్పుడు సువార్త వచ్చిందో వాళ్ళే చెప్తారు. ఇంకో విషయం చెప్పనా, భారతదేశంలో యేసును నమ్మిన మొట్టమొదటి సమాజం ఏందో తెలుసా? భారతదేశంలో యేసును నమ్మిన, నేను క్యాస్ట్ నమ్మను కానీ అవసరం కొరకు చెప్తున్నాను, మొట్టమొదటి క్యాస్ట్ ఎవరో తెలుసా? బ్రాహ్మణులు. బ్రాహ్మణులే మొట్టమొదటి క్రైస్తవులు భారతదేశంలో. ఇది చాలా మందికి తెలియదు, చాలా చదవరండి, చదవరు. మొట్టమొదటిగా భారతదేశంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి సమాజం ఏందో ఎవరో తెలుసా? బాపన సహోదరులు. వ్యక్తులు వాళ్ళే 150 మందితో ఆరంభమైంది ఈ భారతదేశంలో సంఘ చరిత్ర. ఈ రోజు కోట్ల మంది అయ్యారు. తెలుసా సంగతి మీకు? మేము అసత్యాన్ని ప్రకటిస్తున్నామా? మాకు చరిత్ర లేదా? మా పుస్తకం వాస్తవం కాదా? మేము నిన్నటి మొన్నటోళ్ళమా? మా చరిత్ర 2000 సంవత్సరాల. ఎక్కడ చదువుతున్నావు అబ్బాయి చరిత్ర? నా దగ్గర తీసుకోండి రా, పేజ్ నెంబర్తో సహా చదివిస్తాను. నా యేసునాథుడు చరిత్ర భారతదేశంలో 100 సంవత్సరాలు, 100, ఇప్పటితో చెప్పుకుంటే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలండి. అంతేగాని బ్రిటిష్ వాళ్ళు వచ్చింది మొన్న 1600 సంవత్సరాలు వచ్చారు. ఇంకా వాళ్ళు భారతదేశంలో బ్రిటిష్ ఇండియా స్థాపించిందేమో 18వ శతాబ్దంలో స్థాపించారు. ఇంకా చెప్పాలంటే ఎక్కడ 18వ శతాబ్దము, ఎక్కడ క్రీస్తు శకం 52వ సంవత్సరము. ఏం లెక్కలు కడుతున్నారండి వీళ్ళు? ఏం లెక్కలు కడుతున్నావు నువ్వు? చరిత్ర తెలుసుకో, జ్ఞానము తెలుసుకో, చదువుకో, నేర్చుకో. ఏదైనా ఒక ఆధారంతో మాట్లాడు. నోరుంది కదా అని, ఇప్పుడు నేను మైక్లో మాట్లాడుతున్నాను, నోరుంది కదా అని మాట్లాడితే అందరూ నా మీద రాళ్ళు వేసేరా? ఎరా నోరుందని నచ్చినట్టు మాట్లాడుతావా? మాట్లాడిన దాంట్లో ఒక్కటైనా నిజమొద్దంటరా అని అడగరా నన్ను? ఖచ్చితంగా అడుగుతారండి. జ్ఞానం తర్కించండి, శాస్త్రం తర్కించండి, చరిత్ర తవ్వండి, సైన్స్ నేర్చుకోండి, మూఢనమ్మకాల్లో బతకండి. మూఢనమ్మకాలను బతకండి. నా యేసు వచ్చింది సకల మూఢనమ్మకాలు సర్వనాశనం చేయడానికి వచ్చాడు, మూఢనమ్మకాలన్నీ తీసేయడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయంలో చదివాను కదా, 7 మేకులతో ముళ్ళ కిరీటం చేయబడి గుర్చబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అలే కాదు, త్రిసప్తామిధ అంటే అర్థం ఏంటంటే 2 చేతులకు మరియు 2 కాళ్ళకు కలిపి బలంగా భయంకరంగా 3 మేకులతో కొట్టబడినటువంటి వ్యక్తి ఆ యజ్ఞ పురుషుడై ఉంటాడు అని గ్రహించండి అని నా ధర్మశాస్త్రం చెప్పింది.
భారత ధర్మం. ఆ 3 మేకులతో యజ్ఞము చేయబడిన ఆ యజ్ఞ పురుషుడు ఎవరంట? నువ్వు ఏ గ్రంథం తెరువు, ఏ పుస్తకం తెరువు, ఎవరై ఉంటారు? 3 మేకులు కొట్టబడిన వ్యక్తి. ఈ మధ్య ఎవడో చెప్పాడు, చెక్కకు కొట్టిన 3 మేకులే పీక్కోలేనివాడు అన్నాడు. సరే, ఆ 3 మేకులను పీక్కోగలిగిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే యజ్ఞ పురుషుడని ఈ లేఖనం చెప్తుంది. మరి దాని కాలే ఖండించుకుంటారా? 3 మేకులతో కొట్టబడాల్సిందే అని వారి శాస్త్రమే చెప్తుంది కదా. మరి 3 మేకులతో కొట్టబడిన వ్యక్తి ఎవరు? ఆ ప్రజాపతి ఎవరు? ఆ యజ్ఞ పురుషుడు ఎవరు? గమనించొద్దా? ఆయనే నువ్వు ఏ గ్రంథములో వెతుక్కున్న ప్రభు అయినా యేసుక్రీస్తే కనిపిస్తాడు. మరి ఆయన ఎవరు? ఇన్నున్నాయండి, ఇన్నున్నాయి. ఖచ్చితంగా ఆయనే యజ్ఞ పశువు. అంతేకాదు, అబద్ధం పురుషం భసం, ఆయన బంధించబడిన పురుష పశువుగా యజ్ఞమైపోతాడు. ఆయన యజ్ఞ పశువు, ఆయన యజ్ఞ పురుషుడు అన్నాడు. దైవమే యజ్ఞ పురుషుడుగా వచ్చిన ఆ గొప్ప వ్యక్తి ఎవరండి? నా శరీరమే నేను బలిగా ఇడుచున్నాను అని చెప్పిన వాడు ఎవడండి? నేను మీకోసం మరణిస్తున్నాను, బంధించబడుతున్నాను అని చెప్పిన యజ్ఞ పురుషుడు ఎవరండి? యేసు తప్ప ఆ పురుషుడు మరింకెవరు మీకు కనిపించరు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్ని చరిత్ర సాక్ష్యాలు, ఎన్ని సనాతన ధర్మ సాక్ష్యాలు, ఎన్ని వేద సాక్ష్యాలు, ఎన్ని పౌరాణిక సాక్ష్యాలు, ఎన్ని విషయాలు, ఎన్ని సంగతులు. ఎందుకు కాదంటావు? ఎలా కాదంటావు యేసుని? నా ముందు కూర్చో, చెప్పు. యేసు ఎందుకు దేవుడు కాదో చెప్పు. నీవు నమ్ముతున్న ధర్మం ఎందుకు కాదో నేను ప్రశాంతంగా చెప్తాను. నా కోపమేమీ లేదు మీ ముందు, మీ మీద. మరొక విషయం చెప్తున్నాను, బాగా వినండి. శతపథ బ్రాహ్మణములో రాయబడి ఉన్నటువంటి ఒక అద్భుతమైన సత్యం. అదేంటంటే చూడండి, ప్రజాపతి యజ్ఞం, ప్రజాపతియే యజ్ఞము, తస్య ప్రజాపతేరాధమేవ మత్వమాసీరాధమమృతం. ఆహా, ఎంతటి అద్భుతమైన సత్యం చెప్తున్నాడో మంత్రద్రష్ట ఆ ఋషీశ్వరుడు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, తస్య ప్రజాపతిరాధమేవ మత్వమాసీరాధమమృతం. ఆ ప్రజాపతి అయిన వాడు సగం మనిషిగా ఉంటాడు, సగం దేవుడుగా ఉంటాడు. అయినా లోకంలో అందరికీ మనిషిగా కనిపిస్తాడు. ఆయనే ప్రజాపతి అని గుర్తించండి అని చెప్తుందండి శ్లోకం. ఇలా వచ్చిన యజ్ఞ పురుషుడు ఎవరు? ఇలా వచ్చిన వేద పురుషుడు ఎవరు? ఇలా వచ్చిన సత్య పురుషుడు ఎవరు? నీ యేసుగాక ఇలాంటి సగం దేవుడు సగం మనిషి, అనగా మనిషి మరియు దేవుడు కలబోసిన నిజమైన దైవ మానవ సమ్మేళనము సమూహమైన యేసునాథుడు తప్ప ఇలాంటి యజ్ఞ పురుషుడు ఇంకొకడు లేడు. యేసు తప్ప, యేసు తప్ప. చదువుకోండి, శతపథ బ్రాహ్మణములో రాసి ఉన్న సత్యం ఇది. శతపథ బ్రాహ్మణం అండి. ఇంకొక విషయం చదువుతున్నాను. యజమానః పశుం యజమానమేవ స్వర్గలోకం గమయతి. అంటే అర్థం ఏంటంటే, అనగా యజ్ఞము చేయువాడు యజ్ఞ పశువు సాక్షాత్తు అతడే ప్రజాపతి అయి ఆయన యజ్ఞము చేసి తనకు తానే లేచి స్వర్గలోకమేగును అని రాసింది. సంఘమా మరియు లోకమా ఇవి నా బైబిల్ గ్రంథాల్లో రాసిన శ్లోకాలు కాదు, మన భారతీయ వేదాలలో రాసినటువంటి అద్భుతమైన సత్యాలు. ఎంత అద్భుతంగా చెప్తున్నాయో. యజమానమేవ పశుం యజమానమేవ స్వర్గలోకం గమయతి. అతనే పశువైపోయి యజ్ఞ పశువైపోయి యజ్ఞమైపోయి తనకు తానే యజ్ఞమైపోయి తిరిగి లేచి తనకు తానే మళ్ళీ లేచి వెళ్ళిపోతాడట స్వర్గలోకానికి. ఆహా, ఇలాంటి యజ్ఞ పురుషుడు నువ్వు ఎక్కడ వెతుక్కో, యేసు తప్ప నీకు ఇంకోడు కనిపించడు. యేసే, ఆయనే మరణము చెంది ఆయన మరణమును ఆయనే శిక్ష విధించుకొని ఆ మరణమును ఓడించి తిరిగి లేచి అనేక మంది వేలాది మంది చూస్తుండగా ఈ భూలోకం నుంచి స్వర్గలోకమేగిన ఏకైక అవతార పురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్కడే వెళ్ళాడు. అలాగా చెప్పండి, ఎవరైనా అలాగ వెళ్ళారేమో? ఎవరైనా వెళ్ళారేమో? అందరూ చూస్తుండగా మా యజ్ఞ పురుషుడు, మా అవతార పురుషుడు స్వర్గలోకమేగాడండి, ఆయన మరణించి తనకు తానే మరణించి తనకు తానే లేచాడండి. అలాంటి వాడు ఎవరైనా ఉంటే చూపించండి, ఒక్కరిని చూపించండి, ఏ పుస్తకమైనా, బైబిల్ తప్ప. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. విశ్వకర్మ సర్వాణి భూతాని జుహావాంచకార స ఆత్మమతం తతో జుహావాంచకార. దీని అర్థం ఏంటంటే, అనగా సృష్టికర్త సకల సృష్టములను బలిగానిచ్చి తుదకు తానే బలి అయిపోయి తనకు తానే సమర్పించుకోను అని రాసి ఉందండి. అన్నిటినీ బలి ఇచ్చి తనకు తానే బలి అయిపోయిన వారు ఎవరండి? ఆయనే.
ముందు మేకలను గొర్రెలను ఎడ్లను ముందు బలిచ్చాడు. తరువాత ఆ యజ్ఞ బలిలో తనకు తానే అవి బలిచ్చిన తరువాత కడకు తనకు తానే బలైపోతే తప్ప ఈ లోకములో ఎవరికి పాప పరిహారం కలగదని తనకు తానే బలిచ్చుకున్నాడు. ఆయనే యజ్ఞ పురుషుడు, ఆయన అవతార పురుషుడని శాస్త్రం చెప్తుంది. మరి ఆయన ఎవరు? స్పష్టంగా కనిపిస్తున్నది ప్రభువైన యేసుక్రీస్తే కదా. ఎన్ని రుజువులు కావాలండి? ఈ రుజువులన్నీ చాలా కష్టపడి సేకరించి సత్య సంస్థాపన చేయటం కోసం మీ ముందు పెట్టినటువంటి బ్రహ్మాండమైన రుజువులు. దయచేసి రండి. పాపాలు కడుక్కోవడానికి యేసు నామము తప్ప, పాపాలు కడుక్కోవడానికి యేసు రక్తము తప్ప వేరొక చోటు లేదు, వేరొక గత్యంతరము లేదు. యేసే సర్వస్వం. ఎన్ని విషయాలు, ఎన్ని సంగతులు. ఎందుకు నమ్మరండి? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించండి. ఆధారము లేని దేవుణ్ణి మేము సేవించటం లేదు, ఆధారము లేని ఆధార రహిత దేవుణ్ణి మేము ప్రకటించటం లేదు. సర్వాధారాలు కలిగిన యేసునాథుడిని, సర్వ ఆధారభూతుణ్ణి మేము ప్రకటిస్తున్నాం. గనుక ఈ రాత్రి ఇంత గొప్ప సత్య సంస్థాపన జరిగించుచున్న యేసు దగ్గరకు వచ్చి సర్వ పాపములు కడుక్కోండి. లేదా మనందరము మన ఇంటి వారితో సహా ఖచ్చితంగా చనిపోయినాక ఎలాంటి పరిస్థితుల్లో స్వర్గరాజ్యం వెళ్ళలేం, స్వర్గ ప్రాప్తి పొందలేం, నరక ప్రాప్తులం అవుతాం. పాపదవశ్యః నరకం ప్రయీతి. సూర్యునికి వెలుపల వెలుగు ఎలాగూ లేదో యేసుకు వెలుపల పాపక్షమాపణ లేదు. గుర్తుంచుకోండి. సూర్యునికి వెలుపల వెలుగు లేదు, యేసుకు బయట పాపక్షమాపణ కూడా లేదు. అందుకే యేసు తప్ప మన జీవితాలకు వేరొక గత్యంతరము లేదని తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వినికిడిలో, మనందరి హృదయాలలో, ఈ వాక్యం విన్నవారి యొక్క వినికిడిలో దీవించి ఈ మాటలను సంస్థాపించునుగాక. ఆమేన్.